జిల్లాలో ప్రభుత్వ రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ సత్వరమే ప్రకటించాలని కోరుతున్నామని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో ఉన్న సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 16వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లా శ్రీశైలం ఓర్వకల్లు పర్యటనకు వస్తా ఉన్నారు. 2018 ఫిబ్రవరి 23వ తేదీన బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఒక డిక్లరేషన్ని విడుదల చేశారు. ఆ డిక్లరేషన్లో రాయలసీమకి 20,000 కోట్ల రూపాయల నిధిని కేటాయించాలని బీజేపీ ఆ డిక్లరేషన్లో పేర్కొంది. వీటితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. ఇదే కాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అనేక రకాల పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పారు. విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆ డిక్లరేషన్లో పేర్కొన్నారు. ఈ నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా మోడీ గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రాయలసీమ బాగా వెనుకబడిన ప్రాంతం, కడప జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉంది. ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో రాష్ట్ర విభజన సందర్భంగా విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కడప జిల్లాలో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమని 6 నెలల్లోపు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయింది. నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లా పర్యటనకి వస్తున్న సందర్భంగా విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు ప్రభుత్వ రంగంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రకటన చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతం అని మీ డిక్లరేషన్లో చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రత్యేక నిధులు కేటాయించాలని మీ డిక్లరేషన్లో చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టాలని మీరు ప్రతిపాదన చేశారు. ఇన్ని రకాల ప్రతిపాదనలు చేసినటువంటి మీరు ఈ 11 సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాంతానికి మీరు ఏం చేస్తారని చెప్పి సిపిఎంగా మేము అడగదలుచుకున్నాం. కాబట్టి ఇవేమీ మీరు అమలు చేయట్లేదు. మీరు మాటలు చెప్పారు, అధికారం ఉంది, పెత్తనం చెలాయించారు. ఇప్పుడేమో జిఎస్టీ పేరుతో మేము పెద్ద తగ్గింపు ప్రజానికానికి అమలు చేస్తున్నామని చెప్పారు. విపరీతంగా జిఎస్టీ భారాలు వేసి ఇప్పుడు తగ్గించమని చెప్పడం ఏ రకంగా సమంజసం? ఇదన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. బాగా వెనుకబడినటువంటి కడప జిల్లాలో 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని మీరే చెప్పారు. విభజన చట్టంలో చెప్పారు స్పష్టంగా. 25,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తీరా ఇప్పుడు చూస్తే సరిగా ఫీజిబిలిటీ లేదనేటువంటి రకరకాల కారణాలు మీరు చూపించి ప్రైవేట్ రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నేను అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, మీరు పక్కనే మోడీ పక్కనే తిరుగుతున్నారు కాబట్టి రోడ్ షోలో మీరు ఈ రోడ్ షో సందర్భంగా అయినా నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి మీరు ప్రకటన చేయాలి. ఈ ప్రాంతానికి 20,000 కోట్లు మీరు ఏదైతే డిమాండ్ చేశారో అదే డిమాండ్ని ఇప్పుడు అమలు చేయడం కోసం ప్రత్యేక ప్రకటన చేసేందుకు నరేంద్ర మోడీ ఒప్పించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఒప్పించి ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయింపు, స్టీల్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు 2 ప్రకటన చేయకపోతే రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి బీజేపీ నేతలకు మేము విజ్ఞప్తి చేస్తాం. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, ప్రత్యేక నిధుల కేటాయింపు కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టబోతున్నాను. ఈ నిరసనలో ప్రజానికం పాల్గొని జయప్రదం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం.